రజకుల ఆకాంక్ష సభ 6వ సభ ఈరోజు అద్భుతంగా జరిగింది. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జనసేన బీజేపీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా జరగడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం రజకులకి ఇచ్చిన ప్రాధాన్యత, వాళ్ళ కుల వృత్తిని గౌరవిస్తూ ఆ కుల సంఘాలను గౌరవించాలనే ఇది మహా ఒక సభ. ఈ సభ ద్వారా ప్రతి రజక కుటుంబానికి ఒక మంచి చేసే సభ కావాలి. అదేవిధంగా వాళ్ళ కుల వృత్తిలో కాకుండా ఆ పిల్లల్ని వాళ్ళు చదివించుకోవాలి. చదువుంటేనే ఈరోజు ప్రజాస్వామ్యంలో మనం బతకలేము. అదేవిధంగా ఈ సందేశం ఈరోజు రజక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రమ్మ గారి ఆధ్వర్యంలో మన గుండెలో అద్భుతంగా జరిగింది. ఈ సమావేశం కూటమి ప్రభుత్వంలో ఈ కార్పొరేషన్ ద్వారా చైర్మన్లు, అలాగే అన్ని రకాల చైర్మన్లు ఈ విధంగా ప్రజలకి మన కూటమి ప్రభుత్వం సేవ చేసే పరిపాలన ప్రజలకు తెలిసే విధంగా ఈ సమావేశం కావాలనే ఒక ఉద్దేశం. కాబట్టి ఇది ప్రజలందరూ కూటమి ప్రభుత్వం నాయకులందరూ కూడా, జనసేన బీజేపీ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై శ్రీరామ్. ఈ రోజు ఈ సభ ఇంత దిగ్విజయంగా ముందుకెళ్ళడానికి కారణమైన నా రజక సోదరులు, బంధువులందరికీ, మన కుంభకల వాస్తవులు, రజక సంఘ పెద్దలు దేవేంద్రప్ప గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ కర్నూలు జిల్లా నుండి, నంద్యాల జిల్లా నుండి, పెనుకొండ దగ్గర నుండి సత్యసాయి జిల్లా గుత్తి పట్టణానికి సంబంధించి ప్రతి పల్లె నుండి కూడా ఈ సభకు వచ్చారు. అలాగే అనంతపురం జిల్లాలో మారుమూల గ్రామం నుండి రజకులలో ఇంత ఐక్యత, ఇంత చైతన్యం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. దాదాపుగా రజక జాతికి సంబంధించిన పెద్దలందరూ కూడా ఈ వేదికను అలంకరించారు. వీరందరికీ ఈ సభాముఖంగా ధన్యవాదాలు చెప్తూ రజక సోదరులందరికీ ఏం కావాలి, ఎలా ఉండాలి, కుటుంబ ప్రభుత్వం ఎంత ముందు తీసుకెళ్తుందనే దాన్ని వీళ్ళకందరికీ విశ్లేషించాము. దానికి వాళ్ళందరూ అర్థం చేసుకున్నారు. ప్రభుత్వం కేటాయించిన జీవాలను మనం ముందుకు తీసుకెళ్లాలి. మనం ఆర్థికంగా వృద్ధి చెందితే తప్ప మిగతా దానిలో మనకు రాజకీయ వ్యవస్థలో మనం ఉండలేము అనే నినాదాన్ని ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు. సో నా రజక సోదరులందరూ ఒక్కరిని ఉండడి వేశారని ఆకాంక్ష చేస్తూ ఈ ఆకాంక్ష సభ విచ్చేసిన పత్రికా విలేకరులకు అందరికీ, నా రజక సోదరులందరికీ వేదిక నుండి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై హింద్, జై భారత్.